వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముడుపులు ఇచ్చినట్లు ఎవరైనా ఆరోపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. ఎన్నికలు అయ్యే వరకు ఎన్ని విడతల యాత్రలు చేసినా అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ తీరుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్య. ఏపీ సీఎం జగన్ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని తక్షణమే ప్రారంభించాలి. తెలుగుదేశం పార్టీ నేత పొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే గత 8 నెలల నుండి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో 10,341 రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు జరిగాయని, ఇందులో ఏ ఒక్కరైనా తనకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించి ఆరోపణలు చేయడమే కాకుండా దుర్భాషలాడినందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మిపై అవినీతి ఆరోపణలను గుప్పిస్తూ ఈ అవినీతిలో తనకు భాగం ఉందంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా రామలక్ష్మిపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి దిగారు. 2024 ఎన్నికలలో ప్రొద్దుటూరు టీడీపీ నాయకులంతా ప్రయత్నించినా తనను ఓడించలేరని, డబ్బులు ఎరచూపి ప్రజలను కొనలేరని అన్నారు. సబ్ రిజిస్ట్రార్ జరిగే ఈ రోజు రిజిస్ట్రేషన్స్ యొక్క కార్యకలాపాలు ఏమున్నాయో వాటికి ఏమీ అంతరాయం కలగకుండా, ప్రజల యొక్క రాకపోకలకు, ప్రజల యొక్క జీవన విధానానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట మేము ఒక వారగా కూర్చున్నాము. కూర్చోడానికి కారణం ఏంటంటే మూడు పాయింట్ల మీద కూర్చుంటా ఉన్నాం. నిన్నటి దినం వరదరాజిరెడ్డి గారు, ఆయనకు సంబంధించిన మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ఉదయం పూట ఆఫీసు పనిచేసే వేళలో వచ్చి దౌర్జన్యకరంగా, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మనం ప్రవర్తించాల్సిన విధానానికి భిన్నంగా మీరు ఆఫీసు పని వేళల్లో పని చెయ్యొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగినా పర్వాలే, నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ఒకటి మీరు చేయలేదు కాబట్టి మీరందరూ బయటికి రాండి, మీరెవరు రిజిస్ట్రేషన్ ప్రజలకు చేయొద్దు, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు బీగాలేస్తా అని ఏకవచనముతో సంబోధిస్తూ మహిళలను అనుకుండా చూడకుండా, అందులో ఎస్టీ అధికారులు ఉన్నారు, ఎస్టీ ఉద్యోగస్తులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, పీసీలు ఉన్నారు, మహిళలు ఏకపక్షంగా మహిళలను దౌర్జన్యకరంగా బయటికి లాగేసే ప్రయత్నం, దుర్భాషలాడి అవమానపరుస్తూ మీరు లంచగొండులంటూ, అవినీతి చేసినారంటూ, కోట్లు సంపాదించుకున్నారంటూ, చచ్చిపోయినప్పుడు గుంతలు వేసుకుంటావా అనుకుంటూ, పొగోడు అయితే కొట్టిందనంటూ ఆడ మనిషిని కిందేసి కాలు కిందేసి నలిచిందనంటూ, ఇవన్నీ సామాన్యమైన ఒక మనిషి భరించలేడే. పోనీ ఇంత చేయడానికి నువ్వు కారణం అనేది రెండవ అంశం. తప్పు ఒప్పుల గత తర్వాత నిమిత్తం అట్లా చేసే అధికారం నీకుందా? ఒక అధికారి తప్పు చేసినాడు అంటే పై అధికారికి నువ్వు ఫిర్యాదు చేయాలా, పై అధికారికి నువ్వు పిటిషన్ పెట్టాలా, పై అధికారి పడకపోతే పై అధికారి ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలా. ఇప్పుడు నేను చేస్తానా? ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేగా నేను శాసనం చేసే పరిస్థితుల్లో ఉన్నానా, లేకపోతే అభ్యర్థించే పరిస్థితుల్లో ఉన్నానంటే కళ్ళు నెత్తికెక్కితే శాసనం చేసే పరిస్థితికి వచ్చినా అనుకుంటా. కళ్ళు నెత్తికి రాకుండా కళ్ళల్లో ఉంటే కదా నేను అభ్యర్థించే పరిస్థితిలో ఉండా, నాకు న్యాయం కావాలని అభ్యర్థించే పరిస్థితులు ఉండా. ఇదిగో అభ్యర్థిస్తానా? నువ్వు ఫస్ట్ మొట్టమొదట తప్పు ఒప్పులకు సంబంధించి పై అధికారులకు ఫిర్యాదు చేయాలా, లేదంటే నిరసన చేయాలా, లేదంటే కోర్టుకు పోయాలా, లేదంటే ప్రజాక్షేత్రంలో చెప్పాలా? ఎన్నికలు అయ్యే వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని విడతలుగా యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంగా తనను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్ కు సమాధానం ఇస్తానని అన్నారు. చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో వెన్నుపోటు ఉందని, ఈ విషయాన్ని పవన్ కు స్వయంగా చెప్పేందుకు అనేక సార్లు ప్రయత్నించానని,
కుదరకపోవడంతో మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. బాబును గుడ్డిగా నమ్మితే పవన్ కూడా అధోగతి పాలవుతారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వైసీపీకి ఎదురు నిలిచి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే తమకు అభ్యంతరం లేదని అన్నారు. బాబు బినామీలతో కలిసి తమపై దాడి చేస్తే సహించేది లేదని, అదే స్థాయిలో ప్రతి విమర్శ చేస్తామని అన్నారు. రాజకీయాలను మారుస్తానంటున్న పవన్ ఏ రకంగా బాబు మద్దతుదారులతో కలిసి నడుస్తారని అన్నారు. గుంటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి నేను వంశీ ప్రత్యేకంగా పిలిచి గద్దర్ గారిని 2009లో ఎన్నికల ముందు ఆయన తీసుకొచ్చి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేసాము. మేము ఆయనతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులని పరిశీలిస్తారంట. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారులు ఉన్నాయి. 2 పార్టీలే, కాంగ్రెస్, తెలుగుదేశం. ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి వెధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978లో రాజకీయ జీవితం మొదలెట్టాడు. తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘ నాయకులు బూట్ల నాయకునటువంటి వెధవే ఈ చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకుని భార్యని తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది, మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను, నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు. 1978 నుంచి 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఈరోజు 1978 బిగిన్ చేస్తే 2019 దాకా, అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరానటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు. ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి వీడి ప్రాజెక్టులు? ఎందుకు కాలువలు తవ్వలా? ఎందుకు డ్యాములు కట్టలా? కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించింది. అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా? ఎన్టీ రామారావు ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా? లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జగన్ ఓ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత అని ఆరోపించారు. జగన్ రెడ్డితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా 175 సీట్ల దమ్ము గురించి మాట్లాడుతున్న జగన్తో ఒక్క స్థానంలోనైనా కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఉందా అని అన్నారు. నియంత కాబట్టి జగన్తో ఎవరు కలిసి వచ్చే ప్రసక్తే లేదని, దానిని జగన్ గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయన ఇరిగేషన్ మీద యుద్ధ పేరు ప్రకటించినాడు. ఆయనకి సమాధానం చెప్పండి. ఒక్క ఆన్సర్ లేదు మీకు. దానికి ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో తిరగొచ్చు, మీరు మాత్రం పొంగనూరులో, తంబళ్ళపల్లిలో అరాచకం చేస్తారా? ఇంచుమించు 60-70 మందిని కొడతారా? అంటే ఏమి ఇక్కడేం చట్టాలు లేవా? ఇప్పుడు ఆ నరసింహ అనే కుర్రోడికి 14 కుట్లు పడ్డాయి, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రోజుకి మెడికల్ లీగల్ కేసు రిజిస్టర్ కాదా? అది మీ చేతుల్లో చట్టాలు ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. ఎవరు కొట్టినా, ఐజీ కొట్టినా, డీజీపీ కొట్టినా, ఎస్ఐ కొట్టినా, సిఐ కొట్టినా, గాయాలైనప్పుడు హాస్పిటల్లో చేరితే ఆటోమేటిక్ గా అవుట్ పోస్ట్ లో ఉండే పోలీసు వచ్చి రికార్డ్ చేసి రిజిస్టర్ చేసి సంతకం తీసుకోవాలా? అఫెక్టెడ్ పర్సన్ కి చదివి వినిపించాలా? సంతకం తీసుకోవాలా? నాకేం అర్థం కావటం లేదు. ఇక్కడ కొత్త చట్టాలు, పెద్దిరెడ్డి రాజ్యమా ఇది? అంటే బాబు గారు ఎమ్మెల్యేగా కుప్పం పోతే, అన్నా క్యాంటీన్ కోసం పోతే పగలగొడతారు, రౌడీజం చేస్తారు, వైసీపీ జెండాలు తీసుకుని మా వాళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తారు, కేసులు మా మీద పెడతారు. బాబు గారు పొంగనూరుకు వస్తే మీరు దాడి చేస్తారు, బాబు గారు వ్యాన్ మీద రాళ్లు కొట్టిస్తారు, పోలీసులను గాయపరుస్తారు, మా మీద కేసులు పెడతారు. అక్కడ అంగళ్ళు, తంబళ్ళపల్లిలో మీ కార్యకర్తలు కొడతారు, పొంగనూరులో పోలీసులు కొడతారు. ఏమనుకుంటున్నారు మీరు? మాకు అర్థం కావటం లేదు. నేను ఒక్కటి అడిగితే అసలు మీకేం పని? కుప్పం బాబు గారు వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు జెండాలు తీసుకొని ఎందుకు వస్తారు? పొంగనూరుకి మీరు ఎందుకు వస్తారు? మీది ఇంత చేసి మీరు బంద్ చేసేది ఏంది? అంటే మొగండు కొట్టి మొగసాలకి ఎక్కినట్టు మమ్మల్ని గాయపరిచి ఇంతమంది హాస్పిటల్లో ఉంటే మీరు వచ్చి బంద్ చేసేది ఏంటి? సిగ్గుండబడలే? కొంతన్నా సిగ్గుండబడలే? ఇది
సహించరాని విషయం ఇది. నేను అడుగుతుండా ఎస్పీని, నిన్న ఐజీ ఒక ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్, మేము పెద్ద మనుషులమి, ఏమయ్యా మీరు ఇట్లా తయారైపోయినారు అంటే ఎల్లకాలం వీళ్ళే ఉంటారని మమ్మల్ని కాపాడతారు అనుకుంటారా? నేను అడిగే కేసు ఐజీ అమ్మిరెడ్డి అండ్ రితీష్ రెడ్డి సమాధానం చెప్పండి. ఎందుకు ఎమ్మెల్సీ కేసు ఏమైపోయింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో? చట్టం ఇక్కడ ఎవరు ఏ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎందుకు రికార్డ్ చేసుకోరు? ఇది దుర్మార్గం. అసలు నేనేమంటానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు కూడా బాబు గారితో కూడా యూనివర్సిటీ నుంచి రాజకీయాలు 2014 దాకా నిన్ను పడుకోబెడితే ఆఖరాన ఐపీఐ పెట్టే పరిస్థితి నీకు వస్తే, బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలు 7-8 నెలల్లో 700-800 కోట్లు నీ పెండింగ్ బిల్స్ రిలీజ్ చేస్తే, అంటే మా నాయకుడికి ఒక బలహీనత, ఆయన అధికారంలో ఉంటే అందరినీ సమానంగా చూడాలా, ఆయన అవతలోడైనా యువతలోడైనా రిలీజ్ చేస్తే చక్కెర కర్మాగారాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఆర్డర్ పై స్పందిస్తూ చక్కెర కర్మాగారంపై సుమారు 6,000కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కర్మాగారం మూతపడడంతో రైతులే కాక ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. కోట్లాది రూపాయలు ఫ్యాక్టరీ సొసైటీలో షేర్ హోల్డర్ల శ్రమతో నిర్మించిన ఫ్యాక్టరీ నేడు శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరమన్నారు. వెంటనే చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి క్రషింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టే కంటే ఈ షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు. చిన్నప్పటి నుంచి కూడా మంచి స్నేహితుడు, మిత్రుడు, నాతో పాటు నన్ను గైడ్ చేసి ముందు నడిపించే, నాకు తమ్ముడైనా అన్న అనిపిస్తారు మా నారా లోకేష్ అన్న గారికి, ఇద్దరికి మరి నా టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టేట్లోనే మనకి 4th డిక్లేర్ చేసిన టికెట్, వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లవేళ పార్టీ కోసము ఏ రకంగా అయితే గోపాలన్న హరన్న పనిచేశారో అదే మాదిరిగా ఎక్కడ కూడా తప్పు చేయకుండా, చెడ్డ పేరు రాకుండా, ఎక్కడ కూడా ఎవరిని మనసును నొప్పించకుండా, మరి అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతానని చెప్పి ఈరోజు మీ అందరూ ముందర తెలియజేసుకుంటున్నా. ఎన్నో కష్టాల్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి శ్రీకాళహస్తి దాటుతూ మనకు ఒక రాక్షసు పిలిచిపోయాడు. అతని పేరే మధుసూదన్ రెడ్డి. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మధుసూదన్ రెడ్డి నిన్న 1:16 నిమిషాలు ప్రెస్ వాళ్ళకి మంచి టైంపాస్ చేశాడు, మంచి కామెడీ కింగ్ లాగా మాట్లాడాడు. నిన్న దీంట్లో కూడా మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపించదలుచుకున్నా. దీంట్లో చూస్తే మరి నన్ను ఒరే తురే, వాడోడు వీడోడు అని రకరకాలుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూపించి నన్ను పలుమార్లు దుర్భాషలాడి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి అర్థమైంది ఆయన ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ గురై ఉన్నాడో. ఆయనే అంటున్నాడు, ఇంతమంది జనాలు చూసి బలు పనుకోవద్దు, ఇది వాపని అంటే ఆయనకి చెప్పగా చెప్తున్నాడు. మీకు వచ్చిన 6,000 10,000 మంది ఏంటి, నాకు వచ్చింది 80,000 మంది తిండి పెట్టాను నా బర్త్డేకి అంటే ఎవడన్నా అన్నం పెట్టినట్టు చెప్పుకుంటాడండి. ఈ రకంగా ఇంతమంది పెట్టినా ఈ రకంగా పెట్టారని. సరే,
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన విధ్వంసం కేసులో 62 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు సెబ్ ఏఎస్పీ కె శ్రీలక్ష్మి తెలిపారు. పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వీరి అరెస్టు చూపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ విధ్వంసాలకు సంబంధించి సాంకేతిక ఆధారాలతో పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి, పిఏ రొంపిచర్లకు చెందిన గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించామని అన్నారు. పుంగనూరులో రణరంగానికి పాల్పడిన 62 మందిని పుంగనూరు జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు పంపనున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇంకా నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని, వారిలో బయట ప్రాంతాల వారు ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ప్రశాంత్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన పలంనేరు డిఎస్పీ గారు అండ్ పుంగనూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ వారి టీమ్ అంతా కూడాను మొన్న శుక్రవారం రోజు పోలీస్ మీద జరిగిన దాడిలో ముద్దాయిల్ని గుర్తించి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, 4వ తారీఖున పోలీస్ వారు మన ఎక్సీఎం గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బందోబస్తు సమయంలో ఎంతో సంయమనంతో ఉద్యోగం చేస్తూ ఉండగా అవతల టీడీపీ క్యాడర్ వారి సభ్యులు అక్రమంగా అల్లరి ముక్కలుగా ఏర్పడి పోలీస్ వారి మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఒకసారి కాకుండా దఫాలుగా పోలీస్ వారి మీద దాడి చేయడం జరిగింది. ఇందులో మనకి విచారణలో తెలియని దాని ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మొత్తం 62 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. ఇందులో మెయిన్ గా మనకి ఈయన పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చల్లా బాబు గారి వారి పిఏ గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అండ్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో తెలిపిన ఫ్యాక్ట్స్ మేరకు వీరు ముందస్తుగానే ప్రణాళికలు చేసుకొని ఈ దాడి చేయడం కూడా జరిగింది. ఈ నెల 2వ తారీఖున చెల్లాబాబు గారు రొంపిచెర్ల మండలంలో టీడీపీ క్యాడర్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మనకి 4వ తారీఖున ఎక్సీఎం గారు పుంగనూరు ప్రోగ్రాం ఉంది, ఆయనకి ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్ దాని ప్రకారం కాకుండా మనం పుంగనూరు టౌన్లోకి తీసుకెళ్లాల్సి ఉంటది. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కూడా. ఒకవేళ మనము తీసుకెళ్ళినప్పుడు కనుక అసలైన ప్రోగ్రామ్ని కాకుండా వాటిని మితిమీరి మనం పుత్తూరు టౌన్లోకి తీసుకెళ్లే సందర్భంలో పోలీసు వారు కనుక మనకి అడ్డు వస్తే వారి మీద మనం దాడి చేయాలి అని, అప్పుడు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి గొడవల్లో పోలీసు వారు కాల్పులు జరుపుతారని, అలా కాల్పులు జరిపితే టీడీపీ క్యాడర్లో ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే తద్వారా ప్రజా యుద్ధ నౌక పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కిరీటం ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల నాయకులు, బీసీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల మాజీ నాయకుడు కొమ్ము బాలయ్య మాట్లాడుతూ తన ఆట పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గద్దర్ మరణం తీరని లోటని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, తోట ధర్మేందర్, సంచు మల్లయ్య, ధీటి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. जोहार गदर अने इट्ला टाइप अने गोदी गोंगरी गदर अन्न गोदी गोंगरी गदर अन्न गोदी गोंगरी लोटी गदर अन्न गदर अन्न साइदाम गदर गारी आचारनो जोहार गदर मजा కొంచు గదర్ అన్న విప్లవ గీతాలు పాడి ఉత్తేజం పరిచినటువంటి తెలుగు రాష్ట్రాలకు అసలు సిసలైన సుప్రసిద్ధులైనటువంటి గద్దర్న
మరణం పట్ల ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇవాళ గద్దరన్నకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలు దళిత సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే గద్దరన్న గత 30-40 సంవత్సరాల నుంచి ఆయన జీవితమే ప్రజలకు అంకితం చేసి ప్రజల బాగోగుల గురించి ఆ కాలంలో 30-40 ఏళ్ల కింద నిర్బంధం ఉన్నటువంటి సందర్భంలో అనగారిన ప్రజలు, అట్టడుగు ప్రజలు భూమి లేక, అన్నం లేక, కూడు లేక, గుడ్డు లేక ఇబ్బంది పడుతున్న పెత్తందారి వ్యవస్థకు మరి బానిసలుగా ఉన్నప్పుడు మరి ఆనాడు గద్దరన్న గొంతుకై పాటాయి, పాటతో మాటాయి ఇలా తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు మరి యావత్ భారతదేశానికి ఒక పీడిత తాడిత ప్రజలకు విప్లవ తూటగా ఒక గొంతు గానకోయిలగా ఈ పాటల ద్వారా మరి మాట ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప నాయకుడు మరణం చాలా మనకు తీరని లోటు. ఎందుకంటే అసలు మన కాలంలో నైజాంలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటా బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి ఓటో కొడుకో నైజాం సర్కరుడని మరి అంత పెద్ద నిర్బంధ కాలంలో మరి ఆయన ఈ ప్రజా గొంతుకై ప్రజలకు న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి వెన్నుపూసల తూటనే ఉంచుకొని ఆ తూట ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలు పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ సమీపంలో తాగునీటి బోర్ వాటర్ పైప్ లైన్ గేట్ వాల్ లీక్ అవుతూ నాచుతో పేరుకుపోయి నెలలు గడుస్తున్నా అటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గాని ఇటు అధికారులు గాని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకుడు డిటి నరసింహులు ఆరోపించారు. ముస్తాబాద్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ఊరు మధ్యలో శివాలయం పక్కనే బోరు నీరు వృధా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారి పాలకవర్గ సభ్యులు స్పందించి బ్లీచింగ్ పౌడర్ వేసి లీక్ అవుతున్న వాటర్ అరికట్టాలని డిమాండ్ చేశారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేసి వృధా అరికట్టాలని కోరారు. నెగ్లెక్ట్ చేస్తాం. గత ఒక 6-7 నెలలు అవుతుంది, ఎవరికి చెప్పినా స్పందన లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఒక బాధ్యత, ఒక దేవస్థానం పక్కన ఈ రకంగా ఉంది అంటే అలా బాధ్యత కాదు అది. ఇక మన అధికారి అయితే ఈవోనైతే మస్తు తిరుగుతున్నాం, ముస్తాబాద్ మొత్తం చేస్తున్నాం అంటారు. మరి అధికారి తిరుగుతున్నాం, మరి ఎవరు తిరుగుతున్నాం. ఇది ఇంత ఘోరంగా కర్రీ అంత పాకురెట్ట పట్టింది చూడు. అయ్యో ఇవాళ నిన్నమన్నా కాదు, ఇది లీకేజ్ వస్తున్నాయి రోజు. ఇప్పుడు మన అదృష్టం బాగాలేక కరెంట్ తీసుకుంటారు. ముస్తాబాద్ మీద గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో దూసుకుపోతుందని పాలకవర్గమే కానీ అదేవిధంగా స్థానికంగా సర్పంచ్ కూడా పేపర్లకే పరిమితంగా మిగులుతూ, అదేవిధంగా డైనామిక్ ఉప సర్పంచ్ యూత్ ఉండి కూడా ఏం లాభం లేకుండా పోయింది. ఏమున్నా పేపర్లకు పోదించడానికి పాలకవర్గం ఉన్నది. ఎందుకు అంటే నిదర్శన గత 8-6 నెలల నుంచి ఈ పాకురు ఎట్లే ఉంది. ఇక్కడ వాటర్ అవుతుంది. అయ్యో ఎక్కడో లోపల సంధిలు ఉన్నది కాదు, నడి ఊళ్ళో వెంకటేశ్వర టెంపుల్ పక్కపొంటి గౌరవ సర్పంచ్ గారు వస్తారు, గౌరవ వార్డు మెంబర్ వస్తాడు, స్థానికంగా పాలకవర్గం కూడా వచ్చుకుంటూ పోతూ ఉంటుంది ఇటు. ఎందుకంటే మరి మీ కళ్ళకు కనిపిస్తలేదు అయ్యా అంటే మీకు ప్రజలు ఓట్లు వేసిరు, మాది అయిపోయింది, ఇంకొక 3 నెలలు అయితే మా పదవి అయిపోతుంది, నాకేం అవసరం అనే ఆలోచనలో ఉన్నారా? అంటే మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు గౌరవ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి మీ యొక్క బాధ్యతగా మన ఊరి మన గుడి అనే ఆలోచనతోని విలేజ్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉండాలి. కానీ ఈ యొక్క చిన్న చిన్న పనులు మీతో కానప్పుడు మరి ఎందుకు మరి వ్యవస్థ నడుపుతారో నాకైతే అర్థమైతలే. ఇలా ముస్తాబాద్ ముందంజలో దూసుకుపోతుంది. ఎక్కడనయ్యా ముస్తాబాద్ చూడండి ఎక్కడ దూసుకుపోతుంది. ఒక 8-6 నెలల నుంచి ఉంది ఇది. రోజు పొద్దున అందరూ పాలకేంద్రానికి వదిలినాగానే దేవుని దర్శనానికి కూడా ఇంటికి వస్తారు అందరూ నాయకులు. మరి మీ కంటికి కనిపిస్తలేదా? మేము అదేవిధంగా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా అయ్యా మరి మీరు ముస్తాబాద్లో ఎక్కడ చూడు నేను అభివృద్ధిలో దూసుకుపోతున్నా, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదంటారు. మరి మీ కళ్ళకు కనిపిస్తలేదా? అంటే మీరు ఏమున్నా వచ్చి ఆఫీస్లో ఉండి పోవడం మట్ట కానీ ముస్తాబాద్లో ఏముంది ఏం కదా మీ యొక్క బాధ్యత కాదా? అంటే మీకు ఆఫీస్లో కూర్చున్నాకే జీతాలు ఇస్తారా? మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు ప్రజల పక్షాన చూసుకునే బాధ్యత కూడా మీకు ఉంటుంది. వర్షాకాలం కూడా వచ్చి మొత్తం వర్షాకాలంలో దోమలు ఇట్లా అనే రకాలు ఎంత ఘోరంగా ఉంది. అదే ఒకవేళ మీ ఇళ్ళలో ఇలా ఉంటే మీరు ఇట్లే ఉంటారా? మీరు మీ యొక్క బాధ్యత ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ చేసి దీన్ని సాఫ్ చేయాలి. దాని తర్వాత ఇది రిమూవ్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఏందనేది కూడా చేసే ఒక మీ బాధ్యత ఉంటుంది.
దాని ఒక బాధ్యతగా ఉండాలి. మాదేమైంది హయారాం గయారాం లెక్క మేము వస్తున్నాం మాకు జీతాలు వస్తున్నాయి అనేది కాకుండా మీ ఒక బాధ్యతగా పనిచేయాలి. ఇక్కడికి వచ్చినామంటే హుస్నాబాద్లో వెంటనే స్పందించి ఇక కూడా ఉన్నాయి అవన్నీ తీయడం జరుగుతుంది. ఇక ముందు నుంచి ఈ యొక్క బాధ్యతగా చేయాలి, ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయమని కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదించారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కలెక్టరేట్ల వద్ద ఈరోజు ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ముట్టడి కార్యక్రమం ప్రధానమైన డిమాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉంటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మున్సిపల్ కార్మికులకి చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు. మరొక 2-3 నెలల్లో నేను అధికారంలోకి వస్తాను, రాగానే మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు వరకు పర్మనెంట్ చేయకపోగా ఆప్కాస్ పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మందిని కలిపి ఆప్కాస్లో పెట్టాడు. ఈరోజు ఆప్కాస్లో పిఎఫ్, ఈఎస్ఐ జీతాలు అన్నీ కరెక్ట్గా వస్తాయి. గతంలో కాంట్రాక్టులు తినేశారు. ఆప్కాస్ అయితే మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పాడు. మరి ఈరోజు ఆప్కాస్లో పిఎఫ్ కానీ ఈఎస్ఐకి కానీ ఈ జీతాల్లో రికవరీ చేస్తున్నటువంటి 16 కోట్ల రూపాయలు ఈరోజు ఆప్కాస్కు బకాయి ఉంది. కార్మికులు హాస్పిటల్కి వెళ్తే ఈఎస్ఐకి డబ్బులు కట్టలే, పిఎఫ్కు లోన్లు పెడితే పిఎఫ్ లోన్లు రావట్లే వాళ్ళ అవసరాలకి. మరి నువ్వు చెప్పినటువంటి హామీ ఏమైందని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే పర్మనెంట్ చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు వరకు కూడా పర్మనెంట్ చేయలేదు. ఈరోజు మనం 2020 సంవత్సరంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఘోరం జరిగింది. స్థానిక పుంగనూరు రోడ్డు డ్రైవర్స్ కాలనీకి చెందిన అల్తాఫ్ పై 3 యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాలికతో మాట్లాడుతున్నాననే నెపంతో తనపై నిప్పంటించారని బాధితుడు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ కేశప్ప, సిఐలు మురళీకృష్ణ, సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎస్పీ రిశాంత్ రెడ్డి దాడులు చూసి ఆవేదన కలిగిందని, ఆయన పనితీరు 10 మందికి తెలియాలనే మీడియా ముందుకు వచ్చానని అనకాపల్లి జిల్లా నర్సింపట్నంకు చెందిన ఎస్పీ బాధితుడు ఎల్లెట్టి సంతోష్ తెలిపారు.
2019లో నర్సీపట్నం ఏఎస్పీగా రిశాంత్ రెడ్డి పనిచేసిన సమయంలో టీడీపీ బైక్ ర్యాలీలో పాల్గొన్నందుకు తనను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆ సమయంలో తనను కర్రలతో చితకబాదారని, ముఖం మీద తుపాకీ పెట్టి చంపుతానంటూ బూతులు తిట్టారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తన కాళ్లు 2 దెబ్బతిన్నాయని, దీనిపై ఏఎస్పీపై కేసు పెట్టిన చర్యలు లేవని, కోర్టులో కేసు వేసినా ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అన్నారు. తర్వాత మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించగా పోలీస్ శాఖ నుంచి 2 లక్షల పరిహారం ఇప్పించారని గుర్తు చేశారు. 2019లో తాను ఫిర్యాదు చేసినప్పుడే ఎస్పీపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పుంగనూరులో ఇన్ని దారుణాలు జరిగేవి కావని అన్నారు. ఇప్పుడైనా రిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. తనకు రిశాంత్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, తనకు ఏం జరిగినా ఆయనదే బాధ్యత అని అన్నారు. తీసుకెళ్ళాక ట్రీట్మెంట్ చేయమన్నారు. అక్కడ ఏం చేస్తారండి, ఏం చేయరు కదండి. అప్పుడు మా అమ్మగారికి, మా అమ్మకి, మా తమ్ముడికి ఎవరు చెప్పారు. అప్పుడు ఆ సమయంలో మా అమ్మగారు, మా తమ్ముడు వచ్చి అక్కడి నుంచి నన్ను నర్సీపట్నంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కేజెస్కి రిఫర్ చేశారు. కేజెస్ తీసుకెళ్ళారు. అక్కడ నన్ను ట్రీట్మెంట్ చేసి కాళ్ళు బాగుపెట్టారు సార్. ఆపరేషన్ చేశారు. ఒక కాలుకి మొత్తం ముడుగుల నుంచి కింద వరకు కూడా రాడ్లు పెట్టారు. రాడ్లు పెట్టిన ట్రీట్మెంట్ అయింది. నర్సీపట్నంలో మేము కోర్టును సంప్రదించాం. కోర్టు దగ్గరికి వెళ్తే అక్కడ డీజీపీ గారికి, ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది సార్. సార్ ఇలా అని చెప్పేసి మా లాయర్ వెంకటేష్ గారితో మేము అతను కన్సల్ట్ చేయడం జరిగింది. చేస్తే కానీ ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ అనేది రిశాంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయలేదు సార్. కోర్టుని ఇచ్చి నోటీసులు పంపించారు. మీకు ఎందుకు రావట్లేదు పంపితే దానికి రెస్పాన్స్ లేదు. మరి ఎందువల్ల కూడా తెలియదు సార్. అక్కడి నుంచి మా కోర్టులోని నెక్స్ట్ రోమన్స్ రైట్స్లో కూడా మా లాయర్ గారు వేయడం జరిగింది. ఈ మధ్య నాకు ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నారంటే V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ముడుపులు ఇచ్చినట్లు ఎవరైనా ఆరోపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. ఎన్నికలు అయ్యే వరకు ఎన్ని విడతల యాత్రలు చేసినా అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ తీరుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్య. ఏపీ సీఎం జగన్ ఆర్థిక నేరస్తుడు, అరాచకవాది, నియంత. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని తక్షణమే ప్రారంభించాలి. తెలుగుదేశం పార్టీ నేత పొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.